అదాని విరాళానికి సంబంధించి తెలంగాణ సర్కార్ లేఖపై పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అదానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్లో ఒక కుదుపు పోతుంది. పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా లేవనెత్తాలనుకుంటున్నాయి. కానీ అమెరికాలో ఏదైతే అదానికి సంబంధించి అమెరికాలో కేసు నమోదైన తర్వాత మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి అదానీని అరెస్ట్ చేయాల్సిందే, అదానీని అరెస్ట్ చేస్తేనే ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నటువంటి నిజానిజాలు బయటకు వస్తాయి. అదానీ ఏదైతే సెకీతో ఒప్పందం చేసుకొని సెకీకి అదానీ పవర్ని ఏదైతే విక్రయించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారో ఆ ఒప్పందం మేరకు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో కూడా వివిధ రాష్ట్రాలతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు ఉన్నతాధికారులకు ప్రభుత్వ అధినేతలకు సుమారు 2,200 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపైన ఇప్పుడు అమెరికా కోర్టులో ఒక కేసు అయితే నమోదైంది. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అక్కడ కేసును నమోదు చేసింది. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ మొత్తం వ్యవహారం పైన జేపీసీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా వేయాలన్న డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఆ విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే ఆయన పైన ఏదైతే అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు బీజేపీ కానీ ఇతర ఎన్డీఏలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఆయన పైన విరుచుకుపడ్డారు. అసలు ముందు అదానీ యొక్క డబ్బును మీ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంది. మొన్న 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల రూపాయలను కూడా తీసుకుంది. అదానీ పవర్ను కూడా అక్కడ పాత బస్తీలో సంబంధించినటువంటి ఏదైతే పవర్ సప్లైకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా అదానీతో చేసుకుంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. సో ఈ విమర్శలు కొంత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కొంత ఇరుకును పెట్టాయని చెప్పచ్చు. సో అటువంటి సమస్యలు ఏమీ రాకుండా అంటే ఇప్పటి వరకు కూడా అంటే 100 కోట్ల రూపాయలు ఇస్తామని అదానీ సంస్థ ప్రీతి అదానీ లేఖ రాశారు. వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ని తెలియజేశారే కానీ ఫిజికల్గా ఫండ్స్ ఇంకా యొక్క అదానీ ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అకౌంట్లో పడలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు జయేష్ రంజన్ రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే విల్లింగ్నెస్ చూపించారో 100 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా యూనివర్సిటీకి ఇవ్వడానికి స్కిల్ యూనివర్సిటీకి ఇవ్వడానికి దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు. మొదట మీరు యొక్క ట్రాన్స్ఫర్ 100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించారు. కానీ దాన్ని 80G రానందువల్ల ట్యాక్స్ మినహాయింపు ఇంకా రానందువల్ల దాన్ని హోల్డ్లో పెట్టాలని చెప్పాం. ఇప్పుడు మాకు ట్యాక్స్ మినహాయింపు వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ మొత్తం కూడా మేము తీసుకోకూడదు అంటూ సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దాన్ని హోల్డ్లోనే ఉంచాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ మొత్తాన్ని కూడా మేము మాకు వద్దని కూడా ఆయన చెప్పారు. అంటే ఫిజికల్గా అయితే ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి 100 కోట్ల రూపాయలు. సో దాన్ని తిరస్కరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పైగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి తిప్పికొట్టడం జరిగింది. అవన్నీ ఆ 100 కోట్ల రూపాయలు ఏదో ప్రభుత్వ అకౌంట్లోకో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల అకౌంట్లోకి వచ్చినట్లుగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఆయన తిప్పికొట్టారు. సో అధిష్టానం ఆదేశం మేరకు ఆ మొత్తాన్ని కూడా తిరిగి ఆ మొత్తాన్ని తీసుకోవద్దన్న నిర్ణయాన్ని అదానీ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకోవద్దన్న నిర్ణయాన్ని ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇది కొంత ఊరటనిచ్చే అంశమని చెప్పొచ్చు. రేపటి నుంచి అంటే ఈరోజు పార్లమెంట్లో అదానీ వ్యవహారం మనం చూసాం. ఉభయ సభల్లో దీనికి సంబంధించిన చర్చ జరగాలని ప్రతిపక్షాలన్నీ కూడా పట్టుబట్టాయి. నోటీసులు కూడా ఇచ్చాయి. వాటన్నిటిని కూడా ఇటు స్పీకర్ అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ఇద్దరు కూడా రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత సభ నడవలేనంత పరిస్థితి వచ్చింది ఈ యొక్క అదానీ వ్యవహారానికి సంబంధించి. అందుకే ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. రేపు రాజ్యాంగ దినోత్సవం కాబట్టి రేపు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో, పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. కాబట్టి రేపు పార్లమెంట్ ఉండదు. ఎల్లుండి కూడా మళ్ళీ ఈ యొక్క పార్లమెంటు సమావేశం జరగబోతుంది. ఆ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా అదానికి సంబంధించి అదానీ వ్యవహారం ఇది ఒక్కదానికే కాదు, అన్ని దేశంలో ఉండేటువంటి పోర్టులు, విమానాశ్రయాలు, అన్ని ముఖ్యమైనటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిని కూడా అదానికి కట్టబెట్టడం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. దాన్ని హైలైట్ చేయడం కోసం అదాని అడ్డం పెట్టుకొని మోదీని ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతోనే అధిష్టానం ఆదేశించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది.